ఇక్కడ చూస్తే సిద్ధార్థ గౌతముడి జీవితంలోని ముఖ్య ఘట్టాలు కనిపిస్తాయి. ఆయన క్రీస్తుపూర్వం 567లో లుంబినిలో ఒక రాకుమారుడుగా పుట్టాడు. కాని తన 29వ ఏట సత్యాన్ని వెతకడం కోసం రాజభోగాలన్నింటినీ వదిలేశాడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు దుఃఖమంటే ఏంటి, దాని స్వభావమేంటి అని ఆలోచించేలా చేశాయి. మరి ఏంటా సంఘటనలు? అవే ఈ 4 దృశ్యాలు. రాజభవనం దాటి బయటకు వచ్చినప్పుడు ఆయనకు 4 విషయాలు కనిపించాయి. ఒక ముసలి వ్యక్తి, ఒక రోగి, ఒక శవం. ఇవన్నీ చూసి వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం తప్పవని అర్థమై చలించిపోయాడు. కాని 4వ దృశ్యం ఒక సన్యాసి. ఆయన ముఖంలో ప్రశాంతత చూసి ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం కూడా ఉందని ఒక ఆశ కలిగింది. సరిగ్గా ఇక్కడే ఆయన గొప్ప అన్వేషణ మొదలైంది. అలా మొదలైన అన్వేషణ చాలా సంవత్సరాలు సాగింది. చివరికి ఆయనకు జ్ఞానోదయం కలిగింది. అప్పటినుంచి ఆయన బుద్ధుడయ్యాడు. బుద్ధుడు అంటే జ్ఞానం పొందినవాడు. ఆ తర్వాత తను కనుగొన్న మార్గాన్ని ఇతరులకు కూడా చూపించడం మొదలుపెట్టాడు. ఆయన బోధనలకు పునాది ఈ 4 ఆర్య సత్యాలు. వీటిని మనం మానవ దుఃఖానికి ఒక రకమైన డాక్టర్ డయాగ్నోసిస్లాగా అనుకోవచ్చు. మొదటిది సమస్యని గుర్తించటం. జీవితం దుఃఖంతో నిండి ఉంది. రెండవది కారణం కనుక్కోవడం. ఈ దుఃఖానికి అంతటికీ కారణం మన కోరికలే. మూడవది చికిత్స సాధ్యమని చెప్పడం. కోరికలను గెలిస్తే దుఃఖాన్ని అంతం చెయ్యొచ్చు. ఇక 4వది ఆ చికిత్స ఏంటో చెప్పడం. మరి ఆ మార్గమేంటి? దుఃఖాన్ని ఎలా జయించాలి? దానికి సమాధానమే ఈ అష్టాంగ మార్గం. దీన్నే మధ్యమ మార్గం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది 2 విపరీతాలకు దూరం. అంటే విపరీతమైన భోగాలు అనుభవించడం కాదు, అలా అని శరీరాన్ని కఠినమైన తపస్సుతో హింసించుకోవడం కాదు. ఈ రెండింటికీ మధ్యలో జ్ఞానం, నైతికత, ఏకాగ్రత, ఈ మూడింటితో సమతుల్యంగా జీవించడమే ఈ మార్గం. బుద్ధుడు నిర్దేశించిన మార్గం స్పష్టంగానే ఉంది. కాని ఆయన మహాపరినిర్వాణం తర్వాత ఆయన బోధనలను కాపాడటానికి అనుచరులందరూ సమావేశమయ్యారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో వారి మధ్యలోనే అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ఆ చిన్న భేదాలే తరువాత ఒక పెద్ద చీలికకు దారితీశాయి. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ విభజన ఎలా జరిగిందో అర్థమవుతుంది. బుద్ధుడు తర్వాత జరిగిన మొదటి కౌన్సిల్లో అంతా బాగానే ఉంది, బోధనలన్నీ గ్రంథస్థం చేశారు. కాని 100 ఏళ్ల తర్వాత జరిగిన రెండో కౌన్సిల్లో సన్యాసుల నియమాల విషయంలో మొదటిసారి తేడాలొచ్చాయి. అక్కడే చీలికకు బీజం పడింది. ఇక క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన 4వ కౌన్సిల్ వచ్చేసరికి ఆ విభేదాలు తారస్థాయికి చేరి బౌద్ధమతం అధికారికంగా 2 శాఖలుగా విడిపోయింది. ఆ 2 శాఖలే హీనయానం, మహాయానం. హీనయానమంటే చిన్న వాహనం అని, మహాయానమంటే గొప్ప వాహనమని అర్థం. వాటి మధ్య తేడా ఏంటంటే హీనయానంలో లక్ష్యం వ్యక్తిగత విముక్తి, అంటే అర్హతుడిగా మారి ఎవరికి వారు నిర్వాణం సాధించడం. కాని మహాయానం లక్ష్యం వేరు. అక్కడ బోధిసత్వుడు అవ్వాలి, అంటే అందరూ విముక్తి పొందేంతవరకు సహాయం చేస్తూ తన సొంత నిర్వాణాన్ని కూడా వాయిదా వేయాలి. చూశారా, ఈ ఒక్క లక్ష్యం మారడం వల్లే బుద్ధుడిని చూసే దృష్టికోణం నుంచి ప్రతీదీ మారిపోయింది. ఇప్పుడు మనం మహాయాన మార్గానికి గుండెకాయలాంటి ఆ కొత్త ఆదర్శం గురించి మాట్లాడుకుందాం. అదే బోధిసత్వుడు. బోధిసత్వుడు అంటే ఎవరు? ఆలోచించండి. జ్ఞానోదయం పొంది నిర్వాణానికి కేవలం 1 అడుగు దూరంలో ఉన్న వ్యక్తి. కాని ఆయన ఆ అడుగు ముందుకు వెయ్యడు. ఎందుకు? ఎందుకంటే మిగిలిన జీవులందరి పట్ల అపారమైన కరుణతో వాళ్లందరూ కూడా జ్ఞానాన్ని పొందేదాకా సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత మోక్షాన్ని కూడా పక్కనపెట్టి ఇతరుల కోసం పనిచేస్తాడు. ఈ బోధిసత్వ ఆదర్శం కేవలం ఒక కాన్సెప్ట్గా ఉండిపోలేదు, ఎందరో గౌరవనీయమైన రూపాల్లో పూజలందుకుంది. ఉదాహరణకు మైత్రేయుడున్నారు. ఆయన భవిష్యత్తులో రాబోయే బుద్ధుడు. అలాగే అవలోకితేశ్వరుడు. ఈయన్ని కరుణకు ప్రతిరూపంగా కొలుస్తారు. వీళ్లే కాక మంజుశ్రీ, వజ్రపాణి వంటి ఎందరో బోధిసత్వులు ఉన్నారు. సరే, ఈ హీనయానం, మహాయానం అనే ఆలోచనలు భారతదేశంలోనే ఉండిపోలేదు. అరి ఖండాలు దాటి ప్రయాణించాయి. మరి ఆ ప్రయాణానికి కారణం ఎవరంటే ఒక గొప్ప చక్రవర్తి. బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన సుమారు 200 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని ఒక శక్తివంతమైన చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయనే అశోకుడు.
ఒక భయంకరమైన యుద్ధం తర్వాత ఆయన మనసు మార్చుకొని బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అంతేకాదు ఆ తత్వానికి అతిపెద్ద ప్రచారకర్తగా కూడా మారాడు. అశోకుడు బౌద్ధమత వ్యాప్తి కోసం చేసిన ప్రయత్నాలు అసాధారణమైనవి. తను ఎంతలా నమ్మాడంటే తన సొంత కొడుకు మహేంద్ర, కూతురు సంఘమిత్రను కూడా శ్రీలంకకు పంపాడు. వారివల్లే అక్కడ థేరావాద బౌద్ధం అంటే హీనయాన శాఖ బలంగా వేళ్లుమ్ముకుంది. శ్రీలంకకే కాడు, పశ్చిమ ఆసియా, బర్మా లాంటి దేశాలకు కూడా బౌద్ధమతాన్ని పరిచయం చేశాడు. నిజం చెప్పాలంటే ఆయన వల్లే బౌద్ధం ఒక ప్రపంచ మతంగా మారింది. ఈ కోడ్ చూస్తే మనకు మొత్తం సారాంశం అర్థమవుతుంది. హీనయానం లక్ష్యం ప్రతి సన్యాసి నిర్వాణం సాధించడం. కాని మహాయానం లక్ష్యం ఒక సన్యాసి బోధిసత్వుడుగా మారి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం. చూసారా ఎంత స్పష్టంగా ఉందో తేడా? ఒక దారి తన విముక్తి కోసమైతే మరొక దారి అందరి విముక్తి కోసం. సో మార్గం ఒకరికోసమా లేక అందరికోసమా? సిద్ధార్థుడి అన్వేషణతో మొదలైన ఈ ఒక్క ప్రశ్న కొన్ని వేల సంవత్సరాలుగా ఒక గొప్ప మతాన్ని, ఒక గొప్ప తత్వాన్ని తీర్చిదిద్దుతూనే ఉంది. ఇప్పటికీ ఈ చర్చ కొనసాగుతూనే ఉంది.